మిస్టర్ ఎక్స్ తెలుగు డబ్బుడు తమిళ మూవీ రివ్యూ. ఇది ఒక చిక్కటి ఫ్రూట్ మిక్స్ మూవీ అని చెప్పొచ్చు. అన్ని స్పై థ్రిల్లర్ మూవీస్ ని ఒకే దగ్గర వేసి దంచితే ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ అయితే. ఇప్పటికే అర్థమై ఉంటుంది మీకు మూవీ ఎలా ఉంది అనేది. స్పై థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టం ఉండే వాళ్ళైతే ఒకసారి చూసేయచ్చు. నాకైతే మూవీ అంతగా ఏమనిపించలేదు. చాలా మూవీస్ లో చూసిన సీన్స్ అయితే అలాగే పెట్టేశారు. స్టోరీ విషయానికి వస్తే ఒక రా టీమ్ ఉంటుంది. ఆ రా టీమ్ కి ఒక మిషన్ ఇస్తారు. ఈ ఇండియాలకు సంబంధించిన ఒక మిసైల్ డివైస్ అనేది మిస్ అవుతుంది అనమాట. దాన్ని పాకిస్తాన్ చేతిలోకి పడకుండా ఎలా రక్షిస్తారు అనేది మూవీలో ఉంటుంది ప్లాట్. ఇలాంటి ప్లాట్స్ అనేది పాతకాలం నుంచి బొచ్చుడు చూసింటే మనం మూవీ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ పార్ట్ అయితే కొంచెం బాగుంది అనిపించింది. తర్వాత వెళ్లే కొద్ది లాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ అనేది రొటేషన్ మారిపోతుంది. సెకండ్ హాఫ్ లో అయితే స్పై థ్రిల్లర్ కాస్త హీరో వర్సెస్ విలన్ గా మారిపోతుంది. ఇదే డైరెక్టర్ 4 years బ్యాక్ తీసిన ఎఫ్ఐఆర్ మూవీ అనేది చాలా బాగా డైరెక్ట్ చేశాడు. కాకపోతే ఈ సినిమాలో అయితే స్టోరీ అసలు డొల్లా. ఈ మూవీలో అయితే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. రాయ్ ఏజెంట్స్ గా ఆర్య, మంజు వారియర్, శరత్ కుమార్ గారు అయితే నటించారు. ఓన్లీ వీల్ క్యారెక్టర్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ మెయిన్ గా విలన్ యాక్టింగ్ అయితే హైలైట్. విలన్ యాక్టింగ్ చాలా బాగుంటుంది మూవీలో. ఇంకా ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ అనేది సరిగ్గా డిజైన్ చేయలేదు అనిపించింది. రీసెంట్ గా చూసిన దురంధర్ మూవీ అండ్ డీటెయిలింగ్ చూస్తే ఇలాంటి మూవీస్ ఎన్ని వచ్చినా కూడా దురంధర్ లాంటి మూవీస్ అయితే బీట్ చేయలేవు అనిపిస్తుంది. ఎందుకంటే దురంధర్ మూవీ వచ్చిన తర్వాత స్పై థ్రిల్లర్ అనే పదానికి అర్థం మార్చేసాయి. అంతకుముందు వచ్చిన స్పై థ్రిల్లర్ దురంధర్ కంపేర్ చేస్తే అస్సలు మనకి స్పై థ్రిల్లర్ అంటే ఇదే రా అనిపిస్తుంది. ఇంకా మూవీలో మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం అయితే చాలా బాగుంది. పాటలు అయితే 1-2 ఉన్నాయి. ఇంకా సినిమాటోగ్రఫీ ప్లస్ అని చెప్పొచ్చు మూవీకి. ఈ మూవీలో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఎందుకంటే చాలా మూవీస్ లో ఫాలో అయిన రొటీన్ టెంప్లెట్ ఫాలో అయినారు. సేమ్ వాళ్ళు ఎట్లుంటే అదే పెట్టినారు. మిసైల్ ఉంటే మిసైల్ పెడతారు, దాంట్లో బాంబులు యూస్ చేస్తే దీంట్లో మిసైల్ పెడతారు. డిఫరెంట్ గా న్యూక్లియర్ వెపన్ అనేది వాడినారు దీంట్లో. ప్రెసెంట్ ఉన్న ఆడియన్స్ కి కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేసి డిఫరెంట్ స్పై థ్రిల్లర్స్ చూస్తేనే ఇంకా ఎక్కుతుంది అనుకుంటా దురంధర్ తర్వాత. అది గైస్ ఎవరైతే స్పై థ్రిల్లర్ ఇష్టపడతారో వాళ్ళకైతే ఈ మూవీ ఎక్కుతుంది. ఒకసారి చూడొచ్చు. అది కూడా లేదు మేము ఇలాంటి సీరియస్ ఫిల్మ్స్ అయితే చూడమనుకుంటే ఈ మూవీ అయితే స్కిప్ చేసేయచ్చు. మీరు ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో తెలుగులో అవైలబుల్ ఉంది, చూసేయండి. అలా వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఏ రివ్యూ మీరు మిస్ కాకూడదంటే మన ఛానల్ ని ఫాలో అయిపోండి గైస్.